కరీంనగర్లో జరిగిన ఈ ఘటన వింటే ఒళ్ళు గగ్గురు పుడుతోంది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్కు బానిసైన ఒక డిగ్రీ విద్యార్థి అప్పుల నుండి బయటపడేందుకు ఒక మహిళను హత్య చేయాలనే పథకం వేశాడు. 55 ఏళ్ల లక్ష్మి అనే మహిళ కూలి పనుల కోసం టవర్ సర్కిల్ వద్దకు రాగా దినేష్ రెడ్డి అనే యువకుడు పని ఉందని చెప్పి ర్యాపిడో బైక్లో తిమ్మాపూర్ వైపు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆమెపై దాడి చేసి బంగారం వెండి నగలు దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను వ్యవసాయ బావిలోకి తోసేశాడు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. లక్ష్మి బయటకు రావడానికి ప్రయత్నించగా బావిలో ఉన్న తాడును కూడా నిందితుడు కత్తిరించి అక్కడి నుండి పరారయ్యాడు. అయితే బాధితురాలికి ఈత రావడంతో బావిలోని మోటార్ పైపు మరో తాడును పట్టుకొని దాదాపుగా 21 గంటల పాటు ప్రాణాలతో పోరాడింది. మరుసటి రోజు ఉదయం రైతులు ఆమె కేకలు విని బావి నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్లో 4 లక్షలు పోగొట్టుకుని లోన్ యాప్ల అప్పులు తీర్చేందుకు ఈ నేరానికి పాల్పడినట్లుగా విచారణలో తేలింది. ఈ ఘటన మరోసారి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎంత ప్రమాదకరమో, డబ్బు కోసం మనుషులు ఎంత దారుణాలకు పాల్పడుతున్నారో చూపిస్తోంది. Thank you.